హలో అండి. నమస్తే. నేను లలిత. ఈరోజైతే నేను రాగి సూప్ చేస్తున్నానండి. దానికోసమైతే ఒక టమాటా, ఒక క్యారెట్, చిన్న బీట్రూట్ ముక్కను తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి కుక్కర్‌లో వేసి నీళ్లు పోసి 2 విజిలొచ్చే వరకు స్టవ్ పై ఉంచుకోవాలండి. మనం చేసేది రాగి సూప్ కనుక 1 స్పూన్ వరకు రాగి పిండిని తీసుకొని ఒక బౌల్‌లో వేసి కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఈలోగా అయితే ముక్కలు ఉడికిపోతాయండి. ఉడికిన ముక్కల్ని ఒక మిక్సీ జార్‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకొని స్టవ్ పై ఒక కడాయిని ఉంచుకొని ఇందాక పట్టుకున్న మిశ్రమాన్ని పల్చగా చేసి ఆ మిశ్రమాన్ని అంతటిని ఆ కడాయిలో పోసుకొని ఇంకా అర గ్లాస్ వరకు నీళ్ళని కలిపి పల్చగా చేయాలండి. అది మరుగుతున్నప్పుడు అందులోకి అర స్పూన్ వరకు సాల్టు, అర స్పూన్ వరకు షుగరు, పావు స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకొని ఇందాక కలిపెట్టుకున్న రాగి పిండిని మెల్లిమెల్లిగా పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక పొంగు రాగానే అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన కరివేపాకు, పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకొని అర స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకొని ఒక్కసారి కలిపి సర్వ్ చేసుకున్నామంటే ఎంతో ఆరోగ్యకరమైన రాగి సూప్ రెడీ అయిపోయినట్టేనండి. ఇది మన ఎముకల బలానికి, రక్తహీనతకు చాలా మంచిదండి. దీంతో పాటు మనము కొన్ని గింజలను కానీ ఒక ఎగ్గును కానీ ఉడకబెట్టుకున్నామంటే సూపర్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.